నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం కాస్త తాము చేపట్టేటటువంటి పనుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి వారంగా కనిపిస్తుంది. ఎందుకంటే కార్యక్రమాలు కొంత ఇబ్బందికరమయ్యే పరిస్థితులు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో మీకున్నటువంటి నాయకత్వ లక్షణాలను మరింతగా ఈ వారం మీరు పెంచుకోగలుగుతారు. అలాగే మీ యొక్క వ్యవహారాలు, నాయకత్వ లక్షణాలు ఇతరులను ప్రభావితం చేసే అవకాశాలు ఉండబోతున్నాయి. వృత్తిపరంగా మీరు తీసుకోబోయేటటువంటి కొన్ని నిర్ణయాలు అధికారుల యొక్క ప్రశంసలు అందుకునేటువంటి విధంగా ఉండబోతున్నాయి. నూతనమైనటువంటి బాధ్యతలు వివిధ రూపాల్లో చేపడుతూ ఉంటారు. ఆర్థికంగా, ఆదాయపరంగా ఈ వారం నిలకడను మీరు సాధించుకోగలుగుతారు. కానీ మీకు రావలసినటువంటి పాత బాకీలు మీరు సంపాదించుకోవటం కానీ, మీరు చెల్లించవలసిన అప్పుల్లో కొంత ఆలస్యాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి. అటువంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవనంలో అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతతతో కూడినటువంటి జీవనాలు ఉండబోతున్నాయి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. తిరిగి సఖ్యత వాతావరణాన్ని ఈ వారం మీరు సాధించుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ వారం కొంత అనుకూలతలు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివిధ రూపాల్లో పెట్టుబడులు కుదుర్చుకోవటము, ఒప్పందాలు కుదుర్చుకోవటం అనేటటువంటి అంశాలు కొంత సూచనగా కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను సాధించుకునేందుకు మరింతగా కష్టపడవలసినటువంటి వారంగా ఉండబోతుంది. ఏకాగ్రతను దెబ్బతీసేటటువంటి వివిధ రకాల కార్యక్రమాలకు దూరంగా ఉండేందుకు విద్యార్థులు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో మేషరాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటమే కాకుండా తలకు, నేత్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినటువంటి విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. జాగ్రత్తలతో కూడినటువంటి ప్రయాణాలు చేస్తూ ఉండాలి. వాహన సంబంధమైనటువంటి మరమ్మతులు కొంత ఖర్చును పెంచేటటువంటి విధంగా ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీకు వ్యతిరేకంగా ఉంటూ శత్రు సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు, వారు ఈ వారం మీ పైన పై చేయి సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు చాకచక్యంతో వ్యవహరిస్తూ వాటిని అధిగమిస్తారు, ఎదుర్కోగలుగుతారు. ఈ వారం వారాంతంలో మేషరాశి వారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా నూతన పరిచయాలను కూడా పెంచుకోగలుగుతారు. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవటం, పూజించటం మంచిది. వీలైతే కనుక రోజు కానీ కనీసం మంగళవారం అయినా సరే సుబ్రహ్మణ్య స్వామి అష్టకమును చాలా భక్తిగా పారాయణం చేయండి. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. వృషభ రాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే వారంగా ఉండబోతుంది. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు వివిధ రూపాల్లో హోదాలు పెరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వివిధ రూపాల్లో హోదాలతో కూడిన ప్రమోషన్లతో కూడిన బదిలీలు కలిగే అవకాశాలు ఉండబోతున్నాయి. వ్యాపారంలో మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. నూతనమైనటువంటి వివిధ రూపాల్లో సంస్థలను, శాఖలను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థికంగా చాలా ఉన్నతంగా నిలబడేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం మీకు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమంలో కొంత ఎక్కువ డబ్బును మీరు వెచ్చించేటటువంటి ప్రయత్నం చేస్తారు. భిన్నమైనటువంటి ఆస్తులను కూడా కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వారం ఈ వృషభ రాశి వారు శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి చర్చలు జరిపేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ ప్రదేశాల నుండి, ప్రాంతాల నుండి వచ్చిన స్నేహితులను, బంధువులను కలుసుకుంటూ ఉంటారు. అలాగే జీవిత భాగస్వామి నుండి మీకు ఈ వారం సంపూర్ణమైనటువంటి సహకారం కూడా
అందివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం వివిధ రూపాల్లో మంచి తెలివితేటలను ఉపయోగించే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. సృజనాత్మకతమైనటువంటి రంగాల్లో చక్కగా రాణించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తమమైనటువంటి విజయాలను కూడా విద్యార్థులు ఈ వారం సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారు ముఖ్యంగా థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్నటువంటి వారందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నిత్యము వ్యాయామము అలవాటు చేసుకోవటము, ధ్యానం చేసుకోవటము, ఉపాసన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండటం కూడా మంచిది. ముఖ్యంగా ఈ వారం వ్యాపార రంగంలో కనుక చూసినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత తక్కువ స్థాయిలో డబ్బును వెచ్చించి భూములు ఆస్తులు కొనేందుకు తాపత్రయపడుతూ ఉంటారు. అటువంటి వారికి కొంత జాగ్రత్తలు తీసుకొని మీ ప్రయత్నాలను ప్రారంభించవచ్చు. అలాగే సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో వృషభ రాశి వారు ఈ వారం చురుకుగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాట విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా కలిసి వస్తాయి. అన్ని రకాలుగా మీరు చేపట్టిన పనులు ఒక శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. వృషభ రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేందుకు ఈ వారం మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవటం, గులాబీ పుష్పములు లేదా తామర పుష్పాలతో అమ్మవారిని అర్చించటము, కుంకుమ పూజను నిర్వహించటము, అలాగే ఆవునేతిని సేకరించి ఆవునేతితో మహాలక్ష్మి అమ్మవారికి దీపారాధన సమర్పణ చేయటము, అలాగే ముత్తైదువులకు తాంబూలాదులు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయటం, మహాలక్ష్మి అష్టకమును పారాయణం చేయటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి పరిహారాలుగా వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి. మిథున రాశి వారు ఈ వారం చాలా అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. కొన్ని అంశాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వృత్తిరీత్యా పని ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులతో ఈ వారం కొంత జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. ఆర్థికంగా ఖర్చుల విషయంలో అదుపులో ఉంచుకోవలసినటువంటి వారంగా ఉండబోతుంది. మీకు రావలసినటువంటి బాకీలు మీరు ఏవైతే ఇతరమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించినప్పుడు మీకు అందవలసినటువంటి ధనం సకాలంలో అందుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా అభిప్రాయ భేదాలు పెరగకుండా సామరస్యపూర్వకంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. చిన్న వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పెద్దదిగా చేసుకోకుండా పరిష్కారం చేసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే ఓపికతో కనుక వ్యవహరిస్తే మిథున రాశి వారు ఈ వారం అన్ని రకాల సమస్యలను సవాళ్లను పరిష్కారం చేసుకోగలుగుతారు. మీకున్నటువంటి కమ్యూనికేషన్ ఏదైతే తెలివితేటలు ఉంటాయో, పరిచయాలు ఉంటుంటాయో, ఒకరితో ఒకరు మీరు జరిపేటటువంటి సంభాషణలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ వారం కొంత జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. వాటి వలన తొందరపడి ఏదో నోరు జారటం వలన మీ గౌరవానికి భంగం వాటిల్లేటటువంటి పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. మీ మాటలు అపార్థాలకు దారితీసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో ఈ వారం వివాదాలకు పోకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తూ ఉండాలి. అన్ని రకాల క్రమశిక్షణలతో కూడినటువంటి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే విద్యార్థులకు వివిధ రూపాల్లో పని ఒత్తిడి పెరగటం వలన ఏకాగ్రత లోపించే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. చదువు కంటే ఇతరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు. అటువైపుగా మనసు వెళుతుంది. ఇక ఆరోగ్య విషయాల్లో ఈ యొక్క మిథున రాశి వారు కొంత చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వివిధ రూపాల్లో అలర్జీలు పెరగటం, దురదలతో కూడినటువంటి అనారోగ్యాలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో శారీరక సంబంధమైనటువంటి పోషణ రక్షణలు తీసుకోవలసిన అవసరాలు ఉండబోతున్నాయి. ఆహారం పట్ల మిథున రాశి వారు ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి వారము. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ వీలైతే కనుక ఓపికతో సహనంతో వేచి ఉన్న తర్వాత అన్ని రకాల నమ్మకాలు కుదిరిన తర్వాత
మీరు నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. దేవాలయ సందర్శనం మనశ్శాంతిని కలగచేస్తుంది. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వినాయక స్వామి వారిని పూజించటం, స్మరణ చేసుకోవటం, గరికతో స్వామివారిని పూజించటం, అలాగే వినాయక స్వామి వారి యొక్క స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా అనేకమైనటువంటి శుభాలు పొందవచ్చు. ఎన్నో రకాల సమస్యల నివారణకు ఈ వినాయక స్వామి యొక్క నామస్మరణ మీకు మేలు చేస్తుంది. వీలైతే కనుక ఈ వారం అంతా రోజు కూడా ఓం గం గణపతయే నమః అంటూ మనస్సులో స్మరణ చేసుకుంటూ మీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండండి. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం భావోద్వేగాలతో కూడి ఉండేటటువంటి వారంగా కనిపిస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తుల్లో మీ పనితీరు, మీ యొక్క మాట తీరు మెరుగుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుండి మీరు ఆశించినటువంటి సహకారాన్ని కూడా పొందుతూ ఉంటారు. వ్యాపారస్తులకు ఈ వారం నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే వివిధ రూపాల్లో వ్యాపారాలు చేసేటటువంటి వారు కర్కాటక రాశి వారు ఈ వారం నీటి సంబంధమైనటువంటి వ్యాపారాలు కొంత ఎక్కువగా మీకు లాభాలను కలిగించేటటువంటి విధంగా ఉండబోతుంటాయి. ఆర్థికంగా ఈ వారం మీరు ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ వేగం పుంజుకోగలుగుతాయి. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించవలసినటువంటి వారంగా ఉండబోతుంది. అలాగే వేరువేరు రూపాల్లో పెద్దవారితో సరదాగా కాలక్షేపాలు చేయటం, ఎక్కువగా వారితో గడిపేటటువంటి ప్రయత్నం చేయటం, మంచి చెడుల గురించి విచారణ చేయటం ఇత్యాది పెద్దవారితో విలువైనటువంటి సలహాలు సూచనలు పొందటం ఈ వారం మీకు చాలా చాలా అవసరంగా ఉంటుంది. అలాగే స్వంతంగా ఇంటిని నిర్మించుకోవాలి లేదా స్వంత ఇంటిలో నివసించాలి అనేటటువంటి కోరికతో ఉన్నటువంటి వారి యొక్క కలలు ఈ వారం ఫలించబోతున్నాయి. అలా స్వంత ఇంటి కోసం తీవ్రంగా తాపత్రయపడేటటువంటి వారందరికీ కూడా వారి వారి అనుకూలతలు మరింతగా పెంచుకోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కాకపోతే నిద్రలేమి సమస్యలు ఇబ్బందులను కలుగచేస్తుంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. స్నేహితుల నుండి ఈ వారం మీరు సహాయ సహకారాలు పొందటం కొంత కష్టమవుతుంది. అలాగే కష్టకాలంలో మీ వారు మీకు అండగా నిలిచేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. వారాంతంలో వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో అధికారిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో తొందరపడకుండా నిదానంగా జాగ్రత్తగా లక్ష్యం వైపు మీ యొక్క గమ్యం ఉండేటటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పరమేశ్వరుని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. నిత్యము కూడా నమశివాయ జపం చేసుకుంటూ ఉండాలి. పరమేశ్వరుని యొక్క నామస్మరణ నిరంతరం మీరు చేసుకుంటూ ఉండాలి. వీలైతే కనుక సోమవారం కానీ శనివారం కానీ పరమేశ్వరునికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా రుద్రాభిషేకం జరిపించే ప్రయత్నం చేయండి. గోక్షీరము అంటే ఆవు పాలను స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు. సింహరాశి వాళ్లకు ఈ వారం ఆత్మవిశ్వాసాన్ని విపరీతంగా పెంచుకునేటటువంటి వారం. ఆత్మవిశ్వాసంతో మంచి మంచి ముందడుగులు వేయగలుగుతూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయంగా సామాజిక పరంగా అన్ని రకాల ప్రజల యొక్క మద్దతును మీరు సాధించుకోగలుగుతారు. పదవి లాభాలు కూడా పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో ఈ యొక్క సింహరాశి వాళ్లకు వృత్తిపరంగా వ్యవహారపరంగా మాట విలువలు కూడా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కీలకమైనటువంటి బాధ్యతలు చేపడుతూ ఉంటారు. మీ పైన అందరూ కూడా ఉత్తమమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి నమ్మకాలను ఉంచుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు.
ఆర్థికంగా ఈ వారం మీకు ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి నుండి ప్రస్తుత కాలంలో మీరు లాభాలు పొందే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం ఈ సింహరాశి వారు వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి అంశాల్లో మీ యొక్క తల్లిదండ్రులతో అనుబంధాలను మరింతగా పెంచుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మరింత దృఢమయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్దవారి యొక్క ఆశీస్సులు మీకు ఈ వారం రక్షణ కవచంగా పనిచేస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క అనుకూలతలు, వారితో ఉన్నటువంటి మీకు అనుబంధాలు, చక్కని సంతోషాలు కూడా కలగచేస్తూ ఉంటాయి. మీ కుటుంబంలో కొన్ని శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. కుటుంబ వ్యక్తులకు ఉద్యోగం రావటం కానీ, వ్యాపారం కలిసి రావటం కానీ జరిగేటటువంటి అవకాశాలు ఈ వారం ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం ఆనందకరంగా ఉంటుంది. పండుగ వాతావరణం నెలకొంటుంది. అలాగే ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. క్రీడల్లో ఉత్తమంగా రాణించగలుగుతారు. విదేశీ విద్యల కోసం, విదేశీ కార్యక్రమాల కోసం ప్రయాణం చేసేటటువంటి వాళ్లకు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ వారం ఆరోగ్య విషయంలో సింహరాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం చిన్న అలసట వచ్చినా సరే అశ్రద్ధ చేయకుండా వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది. అలాగే హృదయ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, వైద్యపరమైనటువంటి పరీక్షలు చేసుకోవటం మంచిది. రక్తపోటుతో సమస్యతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకునేటటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ వారం కోర్టు వ్యవహారిక విషయాల్లో చక్కని వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. మీ వైపుగా వాదనలు వినిపించగలుగుతారు. చక్కని విజయాలు కూడా సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో, మీకు శత్రువులుగా వ్యవహరిస్తూ ఉంటారో, వారి యొక్క ఆటలు ఇక సాగేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎన్నో రకాలుగా మీరు పడిన బాధలు, ఇబ్బందులు, వాటి నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఉపశమనాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ వారం చేసేటటువంటి ప్రయాణాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. ముఖ్యంగా అధికారిక పరమైనటువంటి ప్రయాణాలు మీ యొక్క భవిష్యత్తుకు చక్కని మేలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి వారందరూ కూడా చక్కని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మొత్తం మీద ఈ వారం ఈ సింహరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు సూర్యనారాయణ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయాలి. రోజు ఒక 5-10 నిమిషాలు సూర్యకిరణాలకు ఎదురుగా కూర్చునే ప్రయత్నం చేయటం, సూర్యరశ్మిలో ఉత్తమంగా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటం మంచిది. అలాగే సూర్యాష్టకము లేదా ఆదిత్య హృదయమును పారాయణం చేయటం, సూర్యుడికి అర్ఘ్యం సమర్పణ చేయటం అనేది చాలా చాలా మంచిది. కన్యారాశి వాళ్లకు ఈ వారం శ్రమ వివిధ రూపాల్లో ఫలిస్తూ ఉంటుంది. మీరు చేసేటటువంటి పనుల్లో ఖచ్చితత్వం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరంగా ఈ వారం మీకు రావలసినటువంటి గుర్తింపు, గౌరవాలు, పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తూ ఉంటాయి. ఆదాయ వ్యయాల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, కొంత ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే బోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఇట్లా ఈ బోధనా రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఈ వారం ఒక ఉత్తమమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యవహరించేటటువంటి తీరు వలన మీ వ్యాపారం గణనీయంగా పెంచుకోగలుగుతారు. మీ కొనుగోళ్ల వ్యవహారిక విషయాల్లో కూడా మీకున్నటువంటి కస్టమర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు వ్యవహరించేటటువంటి తీరు, మీ మాట తీరు, ఎదుటివారితో మీరు వ్యాపార మెలకువలు నిర్వహించేటటువంటి విధానం, అదంతా కూడా మీ చేతుల్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం ఇంత వివిధ రూపాల్లో ఏవైతే ఖర్చులు చేస్తూ ఉంటారో ఆ ఖర్చులన్నింటిలో కూడా కొంత నియంత్రించుకుని
చక్కని ఆదాయాలను కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి వివిధ రూపాల్లో కొంత ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ మీకున్నటువంటి తెలివితేటలు ముందు చూపుతో వాటిని చక్కగా అధిగమిస్తూ ఉంటారు. పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. బంధువుల మధ్య బంధువులతో మీకున్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా మేధో సంపత్తి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గణితంలో బాగా రాణించేటటువంటి విద్యార్థులకు, సైన్స్ విభాగంలో ప్రతిభ చూపించేటటువంటి విద్యార్థులకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా లభించబోతూ ఉన్నాయి. అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. ఇక ఆరోగ్యం విషయంలో కనుక చూస్తే ఈ యొక్క రాశి వారు జీర్ణక్రియ సంబంధమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. జీర్ణకోశ సంబంధమైనటువంటి సమస్యలు కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి ఒప్పందాల పత్రంలో ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉండకూడదు. మీరు ఇతరులతో కుదుర్చుకునేటటువంటి వ్యాపారాలన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. సంతకాలు పెట్టే సందర్భంలో 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి వారం. ఈ వారం వారాంతంలో కుటుంబ కార్యక్రమాలకు ఎక్కువగా సమయాన్ని కేటాయించబోతూ ఉన్నారు. కుటుంబ కార్యక్రమాలు పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అప్పుడప్పుడు కాస్త ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. విశ్రాంతిని తీసుకునే ప్రయత్నం చేయండి. మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీమన్నారాయణని పూజించేటటువంటి ప్రయత్నం చేయాలి. మహావిష్ణువును ఆరాధించాలి. తులసీ దళములతో పూజించాలి. విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు. అలాగే గోసేవ చేసుకోవటం, గోవులకు ఆహారాన్ని సమర్పణ చేయటం వల్ల కూడా మంచి మంచి ప్రయోజనాలు మీరు సాధించుకోగలుగుతారు. తులారాశి వారు ఈ వారం తమ యొక్క జీవన విధానాల్లో చక్కని సమతుల్యతను పాటించవలసిన అవసరాలు ఉన్నాయి. అంటే బ్యాలెన్స్గా మీ యొక్క కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా అటు ఇటుగా మారినా సరే తడబాటులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వృత్తిపరంగా కొన్ని అంశాల్లో ఎదురైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో మీ తోటి ఉద్యోగస్తులు సహకరించటం వలన వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు తమ వ్యాపారాలను మరింతగా ముందుకు తీసుకువెళ్ళే ఆలోచన చేసినప్పుడు భాగస్తులతో, మీ భాగస్వాములతో కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆలోచనలు ఒకటిగా ఉండకపోవటం వలన మనస్పర్ధలు లేదా అభిప్రాయ భేదాలతో కూడిన సమస్యలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. లావాదేవీల విషయంలో పారదర్శకతతో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. ఆర్థికంగా ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది. ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా ఊహించనటువంటి విధంగా ఖర్చులు పెరగటం వలన కొన్ని అంశాల్లో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లల యొక్క చదువుల కోసం మీరు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. వారి యొక్క ఉన్నత చదువుల కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో కుటుంబ విషయాల గురించి జాగ్రత్తగా చర్చ చేస్తూ ఉండాలి. మీ యొక్క బంధాలను మరింత దృఢతరం చేసుకునే అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి వారము. విద్యార్థులు తమ యొక్క చదువులపైన మరింత ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి. వినోదాలకు దూరంగా ఉండండి. ఉత్తమమైనటువంటి చదువుల కోసం తాపత్రయపడండి. సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండాలి. ఇక ఈ వారం ఆరోగ్య విషయాల్లో చూసినప్పుడు తులారాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీరును తాగే సందర్భంలో శుభ్రతగా ఆ యొక్క నీరు ఉండేటటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిశుభ్రమైనటువంటి పదార్థాలు భుజించటము, అపరిశుభ్రమైనటువంటి ద్రవములు స్వీకరించడం అనేది ఈ వారం అస్సలు మంచిది కాదు. అటువంటి వాటికి దూరంగా ఖచ్చితంగా ఉండాలి. ఇక సామాజిక పరమైనటువంటి అంశాల్లో మంచి గుర్తింపు, గౌరవాలు మీకు లభిస్తూ ఉంటాయి. కళాకారులకు, అధికారులకు మంచి అవకాశాలు కూడా కలగబోతున్నాయి. వారాంతంలో కుటుంబ కార్యక్రమాల కోసం, నిత్యావసర వస్తువుల కోసం కొంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు.
దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాల కోసం కొన్ని రకాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో హోదాతో కూడిన గౌరవాలతో కూడిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో తులారాశి వారు లలితా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. అమ్మవారికి శ్రీచక్రార్చన నిర్వహించండి. వీలైతే కనుక సంపెంగ పుష్పాలతో కానీ, తులసి దళములతో కానీ, బిల్వ పత్రాలతో కానీ లలితా అమ్మవారిని పూజించండి. ఆనందకరమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ధైర్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా పట్టుదల కూడా పెరుగుతూ ఉంటుంది. అసాధ్యమైనటువంటి పనులను సుసాధ్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వృత్తి కార్యక్రమాల్లో మీరు పైచేయిని సాధించుకోగలుగుతారు. పోలీసు, రక్షణ మరియు ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. పదోన్నతులు కూడా లభించే అవకాశాలు ఉండబోతున్నాయి. ఇప్పుడు చెప్పిన ఈ పోలీసు, రక్షణ అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు ఇతరులకు మార్గదర్శకంగా ఉండగలుగుతారు. అందరినీ కూడా వివిధ రూపాల్లో మీరు ఆదుకునేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. వ్యాపారంలో రహస్య శత్రువుల పట్ల ఈ వారం మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ యొక్క వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఏవైతే ఉంటాయో అవి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వాటిని పూర్తి చేస్తూ ఉండాలి. ఆకస్మికంగా ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. ఇతర మార్గాల ద్వారా మీరు కొన్ని రకాల ఆదాయాలను పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టడం, శక్తికి మించినటువంటి ఖర్చులు చేసే సందర్భంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ మార్కెట్ రంగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు కొన్ని ఇబ్బందులు కలుగచేస్తుంటాయి. దురాశలకు పోయి మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకూడదు. అలాగే కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య సోదరులతో కొన్ని రకాల మనస్పర్ధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కూడా పొందగలుగుతారు. ఈ వారం మీరు అనుభవిస్తున్నటువంటి వివిధ రకాల హోదాలు, గౌరవాలు చాలా సంతోషాన్నిస్తూ ఉంటాయి. అలాగే ఆస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో మరింత అనుబంధాలు పెంచుకోగలుగుతారు. వివాహాది ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. విద్యార్థులకు పరిశోధనాత్మకమైనటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధనలు చక్కగా గొప్పనైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చు. ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ మీ కార్యక్రమాలను పూర్తి చేయండి. కోర్టు వ్యవహారిక విషయాల్లో సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. న్యాయం మీ వైపే ఉండబోతుంది. వారాంతంలో ఈ వారం ఆధ్యాత్మికపరమైనటువంటి క్షేత్రాలు దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎత్తైనటువంటి పర్వతాల మీద ఉండేటటువంటి దేవతా దర్శనం అనుకూలతలను కలగచేస్తుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం వృశ్చిక రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఆంజనేయ స్వామి వారిని పూజించటము, తమలపాకులతో స్వామివారిని అర్చించటము, స్వామివారికి సింధూరమును సమర్పణ చేయటం, అప్పాలను నివేదనగా చేయటం అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటి పరిహారాలు. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు, ఆశయాలు ఫలించేటటువంటి వారంగా ఉండబోతుంది. కేవలం కావలసిందల్లా వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా మీరు సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. ఇక వృత్తిపరంగా విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు కూడా కలిసి వస్తాయి. ఈ వారం ధనుస్సు రాశి వారు ఉద్యోగంలో మంచి ఉన్నతిని సాధించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకు మీరు రూపొందించుకునేటటువంటి ప్రణాళికలు కూడా ఈ వారం కలిసి వస్తాయి. మంచి మంచి లాభాలు కూడా ఆనందకరంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో స్థితిగతులు మెరుగుపడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. దాన ధర్మాదులు చేస్తుంటారు. ధార్మిక కార్యక్రమాలకు విరాళాలు కూడా ప్రకటించేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఎక్కువగా ఈ వారంలో మీరు ఇతరులకు దాన ధర్మాదులు చేయటం, ఇతరులను ఆదుకునేందుకే సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు.
అలాగే ఉన్నతపరమైనటువంటి చదువుల విషయంలో అన్ని రకాల అనుకూలతలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు చేపట్టేటటువంటి వివిధ రూపాల్లో పనులకు మీ పెద్దవారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహాలు మీకు ఉపయోగపడుతుంటాయి, మేలు చేస్తుంటాయి. కుటుంబ పరంగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతుంటారు. విద్యార్థులకు ఉన్నత చదువులు కలిసి వస్తుంటాయి. సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళే ఆలోచనలు చేసేటటువంటి వాళ్లకు అనుకూలంగా ఉండబోతుంది. ఆరోగ్యం బాగుంటుంది, కానీ అధికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం వలన కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఆహార విహారాదుల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. దూర ప్రయాణాలు లాభాలను కలుగచేస్తుంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా కలిసి వస్తుంటాయి. నూతనంగా వివిధ రూపాల్లో వివిధ కార్యక్రమాల్లో బాధ్యతతో కలిసి పనిచేస్తూ ఉంటారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని పూజించటము, దత్త కవచమును పారాయణం చేయటము, శ్రీదత్త శరణం మమ అనేటటువంటి నామాన్ని అధికంగా జపం చేసుకుంటూ ఉండటం వలన మరిన్ని ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వాళ్లకు ఈ వారం కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. అయితే బాధ్యతల విషయంలో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. నిర్మాణ రంగంలో ఇతరమైనటువంటి పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్ళు, ఇనుముతో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు ఈ వారం చాలా అధికమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఉపయోగకరమైనటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. అలాగే పెద్దవారి యొక్క సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు కూడా మీరు పాటిస్తూ ఉండటం మంచిది. ఉద్యోగ విషయాల్లో మకర రాశి వాళ్లకు ఈ వారం పని భారాలు పెరుగుతూ ఉంటాయి. పట్టుదలకు పోతూ ఉంటారు. మీ యొక్క సహోద్యోగులతో వారు ఇచ్చేటటువంటి ప్రోత్సాహంతో సకాలంలో మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అవసరానికి తగినటువంటి విధంగా సహాయ సహకారాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం ఆర్థికంగా పొదుపు పథకాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ వారం నాణ్యమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు. వివిధ రూపాల్లో పిల్లల యొక్క పురోభివృద్ధి చాలా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. వారి యొక్క క్రమశిక్షణ మీకు ఎంతో ఆనందాన్ని కూడా కలగజేస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా ఈ మకర రాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం చిన్న చిన్న అనారోగ్యాలు కనిపించినా సరే అశ్రద్ధ చేయకుండా వెంటనే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వైద్యపరమైనటువంటి సంప్రదింపులు మేలు చేస్తాయి. అలాగే విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను చేరుకునేందుకు ఈ వారం ఎక్కువగా కష్టపడి చదవాలి. బద్ధకాన్ని, సోమరితనాన్ని ఏమాత్రం కూడా దరిచేరనియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ప్రణాళికలతో కూడినటువంటి ముందు చూపుతో విద్యార్థులు కష్టపడవలసినటువంటి వారం. అలాగే ఈ వారం మకర రాశి వారు ఆరోగ్య విషయంలో కాస్త కీళ్ళ నొప్పులతో, ఎముకల బాధతో ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాల్షియం అధికంగా ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. నిర్లక్ష్యపు ధోరణి పనికిరాదు. అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుండాలి. తప్పులు జరగకుండా ముందుగానే జాగ్రత్త పడటం అనేది చాలా చాలా మంచిది. వారాంతంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యవహరించేటటువంటి తీరు వలన ఈ వారం గౌరవాలతో కూడిన మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో నవగ్రహ దేవతలను పూజించటం, ఆరాధించటం మంచిది. శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం నిర్వహించుకోవటము, పరమేశ్వరుని ఆరాధన, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మకర రాశి వారికి మేలు చేస్తుంటాయి. కుంభరాశి వాళ్లకు ఈ వారం నూతనమైనటువంటి అవకాశాలను, అలాగే
ఆశలను ఆశయాలను కూడా తీసుకువచ్చేటటువంటి వారంగా ఉండబోతుంది. మీ యొక్క ఆలోచన విధానాలు సానుకూలమైనటువంటి ధోరణితో కూడిన విధానాలు మీకు ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. నూతనమైనటువంటి బాధ్యతలను స్వీకరిస్తారు. వినూత్నమైనటువంటి ఆలోచనలతో కార్యరూపంలో మంచి ప్రశంసలు కూడా సాధించుకోగలుగుతారు. ప్రోత్సాహకాలు లభిస్తుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం విస్తరణతో కూడినటువంటి అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వివిధ రూపాల్లో లాభాలను కూడా పెంచుకోగలుగుతారు. ఈ వారం ఈ కుంభరాశి వారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి స్థితిగతులకు చేరుకోగలుగుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు కావచ్చు, మీరు కష్టపడినటువంటి విధానం కావచ్చు, ప్రస్తుత కాలంలో అవి మీకు మంచి మంచి ప్రయోజనాలను కలిగించడమే కాకుండా ఊహించినటువంటి లాభాలను కూడా అందచేస్తుంటాయి. వివిధ రూపాల్లో గతంలో చేసిన అప్పులను మీరు తీర్చివేయగలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. తోబుట్టువుల నుండి శుభవార్తలు కూడా అందుకోగలుగుతారు. కుటుంబ అంశాల్లో ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. నిత్యావసర సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ప్రేమ, ఆప్యాయతలు, అభిమానాలతో కూడిన అనుబంధాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో ఈ వారం సంతోషకరంగా మీరు కుటుంబ విషయాలపైన ఆనందంగా చర్చ చేస్తూ ఉంటారు. చక్కని ప్రయోజనాలు, సంతోషకరమైనటువంటి జీవనాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారందరికీ కూడా చక్కని అనుకూలతలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. విద్యార్థులు తెలివితేటలతో వ్యవహరిస్తుంటారు. పెద్దవారు, ఉపాధ్యాయులు, అనుభవజ్ఞుల యొక్క ప్రశంసలు కూడా పొందగలుగుతారు. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం నూతనమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. కుంభరాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు లేదా రక్త ప్రసరణకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో సామాజిక పరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుర్తింపు, గౌరవాలు కూడా లభిస్తూ ఉంటాయి. వారాంతంలో స్నేహితులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిచయాలను కూడా విస్తరింప చేసుకోగలుగుతారు. భవిష్యత్తుకు అవసరమైనటువంటి మార్గదర్శనాలు కూడా మీరు రూపొందించుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పరమేశ్వరుని ఆరాధించటము, ఆంజనేయ స్వామి వారిని పూజించటము, శ్రీరాముణ్ణి నామస్మరణ చేసుకుంటూ ఉండటం అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటి పరిహారం. పేదవారికి ఆహార పదార్థాలు అందించటము, అలాగే చలితో ఇబ్బంది పడుతున్నటువంటి పేదవారికి వివిధ రకాలుగా వస్త్రదానము, కంబళ్లను దానం చేయటము, చక్కనైనటువంటి మీ శక్తి మేరకు వారికి దాన ధర్మాదులు చేయటం వలన భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా మీ తోడు ఉంటుంది. మీ కార్యక్రమాల్లో ప్రయోజనాలు కలిసి వస్తాయి. మీనరాశి వాళ్లకు ఈ వారం ఆధ్యాత్మికంగా ఎంతో అనుకూలంగా ఉండేటటువంటి వారంగా ఉండబోతుంది. వృత్తిపరంగా మంచి సంతృప్తిని సాధించుకుంటారు. వ్యక్తిగతంగా మీ యొక్క ప్రవర్తన అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. వృత్తిపరంగా విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. ఆశించినటువంటి విధంగా ఉద్యోగపరమైనటువంటి మార్పులు లేదా పదోన్నతులతో కూడినటువంటి బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తుల యొక్క ఆదాయం ఈ వారం స్థిరంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా సాధించుకోగలుగుతారు. నూతనమైనటువంటి కార్యక్రమాలు, నూతనమైనటువంటి ప్రాజెక్టుల కోసం కొన్ని రకాల ఒప్పందాలను కూడా కుదుర్చుకోగలుగుతారు. ఈ ఒప్పందాలు భవిష్యత్తులో మంచి లాభాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. దాన ధర్మాదులు చేస్తుంటారు. ధర్మ కార్యక్రమాల కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఈ వారం కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులతో మంచి మంచి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకువస్తుంటారు. వారసత్వంగా ఉన్నటువంటి ఆస్తులు, ఆదాయం విషయంలో ఈ వారం ఉన్న కొన్ని రకాల చిక్కులు, సమస్యలు కూడా మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మికపరమైనటువంటి క్షేత్ర సందర్శన
చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పెద్దల యొక్క సలహాలు సూచనలు క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మీకు ఉపయోగపడుతుంటాయి. గొప్ప మార్గదర్శనంగా ఉంటూ ఉంటాయి. విద్యార్థులు ఈ వారం తమకున్నటువంటి మంచి మేధోశక్తితో కఠినమైనటువంటి పరిస్థితులను కూడా అధిగమించగలుగుతారు. ఆరోగ్యం విషయంలో మీనరాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ పని చేయటం, ఎక్కువ దూరాలు నడవటము, లేదా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవటం వలన ఈ యొక్క పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తగినటువంటి విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సామాజికంగా ఈ వారం మీకు పేరు ప్రఖ్యాతులు లభిస్తుంటాయి. వారాంతంలో ఇష్టదేవతను దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. చాలా కాలంగా వేధిస్తూ ఉన్నటువంటి ఒక సమస్య నుండి కూడా ఈ వారం మీరు బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో పరిస్థితులను అంచనా వేసుకుంటూ మీరు మీ కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించటము, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించటం మంచిది. వీలైతే కనుక రావి చెట్టు వద్ద కనీసం ఒక 11 సార్లు కానీ, 41 సార్లు కానీ, 108 సార్లు కానీ మీ శక్తి ఉన్నంత వరకు ప్రదక్షిణాలు చేయటం అనేది చాలా చాలా మంచిది. పేదవారిని ఆదుకోండి, అన్నదానం చేయండి, వైద్యపరమైనటువంటి సహాయం చేయండి. భగవంతుని యొక్క ఆశీస్సులు మీ వెంట ఉంటాయి. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.